బ్రేకింగ్ న్యూస్. హన్మకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి బాగోతాన్ని ఛేదించారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్టర్ దవలూరి ఆనంద్, జమలాపురం రామ్ నరసింహారావు భారీ అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఏడాది కాలంలోనే 42 లక్షలకు పైగా లంచాలు వసూలు చేసినట్లు తనిఖీల్లో తేలింది. ఖమ్మం జిల్లాలోని వీరి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆనంద్ ఇంట్లో 24 లక్షల నగదు, 819 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండితో పాటు 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు గుర్తించారు. అవినీతి అధికారుల బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. సో ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో కూడా పెద్ద మొత్తంలో అటు బంగారం డబ్బు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. అసలు సబ్ రిజిస్టర్ ఎన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు? ఇదివరకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? తాజా అప్డేట్స్ ఏంటి? సకిల నిన్న ఏసీబీ అధికారులు డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో కార్యంలో ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత విసిపోయే అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. గత 2 రోజుల క్రితము ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ సంబంధించి తన కుటుంబ సభ్యుల్లో తాను లీగల్ హెయిర్ గా ఉన్న తన పేరు నమోదు చేయకుండానే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే పూర్తిగా 2 సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, అదేవిధంగా రామ నరసింహారావు, సో ఈ ఇద్దరు సంబంధించినటువంటి భాగవతం బట్టబయలైంది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఆనంద్కు సంబంధించిన ఖమ్మం స్వగృహం లోపల భారీగా నగదు, బంగారాభరణాలు, వెండి ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లను సీజ్ చేసిన పరిస్థితి. మరోవైపు వరంగల్లో ఉన్న బ్రాహ్మణవాడలో ఉంటున్నటువంటి రామ నరసింహారావుకు సంబంధించినటువంటి ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్లు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లతో ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ల ద్వారా ఏ డాక్యుమెంట్ కు ఎంత లంచం తీసుకోవాలి, ఎన్ని వేల లంచం రూపాయలు కమిషన్ లో మాకు ఇవ్వడము, డాక్యుమెంట్లలో ఎంత పర్సెంటేజ్ షేర్ చేసుకోవాలనేది కూడా వాట్సాప్ లో చాటింగ్ ఉండడంతో ప్రస్తుతం దాదాపు 22 మందికి పైగా డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని పూర్తిగా కూపీలు అవుతున్నారు. ఇప్పటి వరకు గత 9 నెలల కాలంలోనే 42 లక్షలకు పైగా అమౌంట్ లంచాల రూపంలో 2 సబ్ రిజిస్ట్రార్లు తీసుకున్నారు. అయితే ఇందులో ఇంతకంటే డబుల్ అమౌంట్ మళ్ళీ డాక్యుమెంట్ రైటర్లు కస్టమర్ల దగ్గర వసూలు చేసిన పరిస్థితి. 2024 ఆగస్టు నుంచి ఈ 2 సబ్ రిజిస్ట్రార్లు జాయింట్ 1, జాయింట్ 2 సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, రామ్ నరసింహారావు ప్రస్తుతం వరంగల్ డిఆర్ ఆఫీస్ లో జాయింట్ 1, జాయింట్ 2 గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు తాము చెప్పిన ఏజెంట్ల వద్దకు వెళితేనే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జెన్యున్ గా ఉన్న డాక్యుమెంట్ తో నేరుగా ఎస్ఆర్ఓలను కలిసినా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు పెడుతూ పక్క దీంతో చేసేది లేక అప్పులు తెచ్చి మరి లంచాల రూపంలో డాక్యుమెంట్ రైటర్లకు ఇవ్వడము, వాళ్ళు ఆ డబ్బులను సబ్ రిజిస్ట్రార్లకు షేర్ చేస్తూ వాళ్ళ బినామీల అకౌంట్లకు ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇస్తారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మాత్రమే 42 లక్షలు దొరికితే మిగతా క్యాష్ రూపంలో చేతులు మరి దాదాపు కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు కూడా వీళ్ళ బినామీలు, వీళ్ళ దగ్గర బంధువుల దగ్గర కూడా ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో 2 టీంలు సోదాలు కొనసాగిస్తున్నారు. రేపటి వరకు పూర్తి స్థాయి లోపల అఫీషియల్ గా అసలు ఎంత చేతులు మారింది, ఎంత మంది దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారనే విషయం తెలియాల్సింది. నిన్ననే దాదాపు 204 ఒరిజినల్ డాక్యుమెంట్లు లంచం డబ్బులు ఇవ్వలేదని ఎక్కడ లేని విధంగా సబ్ రిజిస్ట్రార్ 4 నెలల నుంచి 204 డాక్యుమెంట్లను అక్రమంగా వాళ్ళ వద్ద ఉంచుకొని డబ్బులు ఇస్తేనే ఇస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వ శాఖను పూర్తిగా నీరుగార్చిన సిచ్యువేషన్. మరోవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఓన్లీ ఏజెంట్ వెళ్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాము, నేరుగా కస్టమర్లు వస్తే ఒక పార్టీలు వస్తే రిజిస్ట్రేషన్ చేయమంటూ కూడా ఒక దందా నిర్వహిస్తున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ల భాగవతం ప్రస్తుతం వెలికి వస్తుండడంతో కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విసిపోతున్న పరిస్థితి. దీనిపై పూర్తిగా ఈ రోజు రేపు సోదాలు కొనసాగిన తర్వాత అఫీషియల్ గా వీళ్ళు ఎంతవరకు మిస్ప్రపోర్షన్ చేశారు, అసెట్స్ ని ఎంత లంచాలు మింగారనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. అట్లా వేణు, అయితే వీరు ఒక్కొక్కరి దగ్గర కూడా ఎంత వరకు లంచం డిమాండ్ చేసేవాళ్ళు, బాధితులు ఎవరైనా ఇప్పటి వరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి? ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత కూడా ఎవరైనా బాధితులు వచ్చారా? అండ్ అలాగే కేవలం సబ్ రిజిస్టర్స్ ఇద్దరే ఈ ఘటనలో ఉన్నారా, లేదంటే ఇంకా ఎవరైనా చేతులుండే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి మాత్రం నిన్న దాదాపు సంవత్సరం వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్లకు సంబంధించిన డేటా ఏసీబీ అధికారులు పరిశీలించినప్పుడు డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఈ 2 సబ్ రిజిస్ట్రార్, సో వీళ్ళిద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆ రోజు దాదాపుగా 140 నుంచి 150 రిజిస్ట్రేషన్లు పూర్తయిన తర్వాత అందులో పనిచేసిన సిబ్బందికి తలా 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే వాళ్ళు. సో ఇదంతా కూడా లంచం అమౌంట్ లోపల చేతులు లంచం మారినటువంటి పరిస్థితి. మాత్రం దాదాపు 22 మంది అక్రమంగా డాక్యుమెంట్ రైటర్లు, వాళ్ళతో పాటు 2 సబ్ రిజిస్ట్రార్, సో వీళ్ళ మధ్యనే ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక కొంతమంది ఇందులో డాక్యుమెంట్ రైటర్లలో 8 మంది బినామీలుగా పనిచేశారు. వీళ్ళంతా
క్యాష్ నగదు రూపేణా ఈ లంచాలు తీసుకొని ఆ సబ్ రిజిస్ట్రార్ చెప్పిన వ్యక్తుల వద్దకు డబ్బులు పంపించడం ఘటన. సో దీనికి అందరికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా సేకరించిన పరిస్థితి. వీళ్ళు వచ్చిన ఆగస్టు 2024 నుంచి 2 నెలల పాటు ఈ కోర్టును ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. అప్పుడు డాక్యుమెంట్ 2 నెలల పాటు చాలా తక్కువ డాక్యుమెంట్ రిసీవ్ చేశారు. ఆ తర్వాత పూర్తి ఒక రింగ్ ఏర్పడిన తర్వాతనే రోజుకు వందల సంఖ్యలో డాక్యుమెంట్లు చేస్తూ కూడా ప్రతిరోజు 8-9 లక్షల రూపాయలు ఈ లంచాల రూపాయన అటు డాక్యుమెంట్ రైటర్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు షేర్లు వేసుకొని మరి ఇద్దరు పంపకాలు చేసినట్లు కూడా చేస్తుంది. దీనిపై పూర్తిగా మరికొద్ది దాదాపు 48 గంటల్లోనే పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఈ ఘటనకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేస్తే అందులో కొంత లూప్ హోల్స్ ఉన్నాయని భావిస్తే అసలు తనిఖీలు చేసిన తర్వాత రైట్ వేణు, థ్యాంక్ యూ.